రాయచోట్లో ఈరోజు జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని టౌన్లో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు, ముఖ్యంగా టానా జంక్షన్, అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అనేది మేము విధించడం జరిగింది. ఈ 144 సెక్షన్లో భాగంగా దైనందిన జీవితానికి, అంటే రెగ్యులర్గా మసీదుకి వెళ్ళే వాళ్ళని, ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం. అయితే ఎక్కడైనా సరే పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంపులుగా చేరి వారి విధులకు ఆటంకం కలిగించిన పరిస్థితుల్లో అయితే కంపల్సరీ సివియర్ అండ్ స్ట్రిక్ట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి ఎవరైనా చనిపోయారనో, లేకపోతే తీవ్రమైన దెబ్బలు తగిలిన ఇటువంటి పుకార్లు వెనక లేపితే వాళ్ళ మీద కూడా, పుకార్లు జనరేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా ఎంతో సివియర్ టర్మ్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి దీంట్లో సివియర్ ఇంజరీస్ ఏమీ కాలేదు, బోత్ ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ సిటిజన్స్. మేము స్వల్ప లాఠీచార్జ్ చేసిన మాట వాస్తవం. వీ యూజ్డ్ ప్రపోర్షనల్ ఫోర్స్ యాజ్ పర్ ద నెసెసిటీ ఆఫ్ సిచ్యువేషన్. సమయానుకూలంగా దాదాపు 2-3 గంటలు మేము సమయం పాటించి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో మేము స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా లాఠీచార్జ్ చేసినప్పుడు కొంతమందికి దెబ్బలు తగలడం అన్న సహజం. వాళ్ళు చాలా మంది తప్పించుకుని పారిపోయారు. దొరికిన వాళ్ళు మేము స్టేషన్కి తీసుకొచ్చి పెట్టాం, మా మీద రాళ్ళు దాడి చేసిన వాళ్ళు.